శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక సమాచారం కోసం, సనాతన ధర్మ విషయాల కోసం, దేశం కోసం, ధర్మం కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా పంచుకోండి. హిందువులకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి శుభవార్త. ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర వాసులకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి కూడా ఇది శుభవార్త అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఆలయానికి మార్చి 28వ తేదీ చైత్ర శుద్ధ దశమి రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరో అద్భుతమైనటువంటి క్షేత్రము మన ముందుకు రాబోతుంది. ఏంటా కథా కమామేషు వివరంలోకి వెళ్దాం. చైత్రశుద్ధ దశమి మార్చి 28, 2026వ సంవత్సరం, ఈ పరాభవ నామ సంవత్సరంలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 700 కోట్ల భారీ వ్యయంతో మూసీ నది ఒడ్డున మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్ అంటూ ఒకటి ఉంది. ఆ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రము, ఈ మూసీ నది ఒడ్డున మంచిరేవులు అనేటువంటి ప్రాంతంలో 700 కోట్ల భారీ వ్యయంతో ఒక ఓంకారేశ్వర ఆలయము ఈ రోజున శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగినటువంటి ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఎన్నో విశేషమైనటువంటి కథనాలు ఇందులో చోటు చేసుకుని ఉన్నాయి. గండిపేట మండలము మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం అనేటువంటి జరిగింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఆలయ నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. అలాగే చేవెళ్లలోని ఎంకేపల్లి దగ్గర ఆధునిక గోశాలకు సైతం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా మంచిరేవు వీరభద్రస్వామి ఆలయం వద్ద గోపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనడం జరిగింది. ఇదే ఈ ఆధునిక గోశాల ఏదైతే ఉందో ఎంకేపల్లి దగ్గర, ఈ గోశాల గురించి సీఎం ఒక మాట చెప్పడం జరిగింది. నిజంగా నాకు ఆ మాట చాలా నచ్చింది. ఏమన్నారంటే, కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఆ గోశాల ఏర్పాటు చేయడం ఎంకేపల్లి దగ్గర తెలంగాణ రాష్ట్రంలో. ఆయన ఈ సందర్భంగా మాట్లాడిన మాట ఏంటంటే, గోశాలలో గోవులు నిర్బంధించినట్టుగా ఉండకూడదు, గోవులు స్వేచ్ఛగా తిరిగేట్టుగా ఉండాలి, కనుక కొన్ని ఎకరాల స్థలము ఈ గోశాల కేటాయించడం అనేట్టు జరిగింది అని చెప్పడం జరిగింది. నిజంగా ఇది చాలా 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 గొప్పనైనటువంటి మాట. మనం చాలా గోశాలలు చూస్తూ ఉంటాం. ఏ గోశాలకు వెళ్ళినా కానీ ఆ గోశాలలో ఆవులను కట్టేసి గోశాల ఎంతైతే ఉందో అంత ప్రాంతంలోనే అవి 24 గంటలు ఉండేట్టుగా ఉంటాయి. అది గోశాలన, గోవుల యొక్క చెరసాలన అర్థం కాదు. గోవులు యథేచ్ఛగా తిరగాలి, వాటికి స్వేచ్ఛ ఉంది కదా, అలా తిరగగలిగితే అప్పుడు అది గోవులకు స్వతంత్రం. ఈ విషయంలో నిజంగా నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ మాటలకు నిజంగా నేను సైల్యూట్ చేస్తున్నాను. అయితే ఓంకారేశ్వర ఆలయం గురించి వివరాల్లోకి వెళ్తే కనుక, ఈ ఓంకారేశ్వర ఆలయంలో 8 ఎకరాల్లో ఈ ఆలయం నిర్మాణం అనేటువంటిది జరగనుంది. ఈ ఆలయంలో 100 అడుగుల భారీ శివుని యొక్క విగ్రహం కూడా ఇందులో స్థాపించబోతున్నారు. అయితే ఈ ఆలయానికి సంబంధించినటువంటి సలహాలన్నీ కూడా పూజ్య గురువులైనటువంటి శ్రీ 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 కర్ణాటక శృంగేరి పీఠాధీశ్వరులైనటువంటి భారతీ తీర్థస్వామి వారి యొక్క సలహాలు, సూచనల ప్రకారము ఈ ఆలయం అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. ఇది శృంగేరి పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో ప్రారంభం కాబోతుంది. ఇది నిజంగా గర్వించదగినటువంటి విషయం. ఈ ఆలయానికి పార్కింగ్ కోసము 2000 వాహనాలు పట్టేంత పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయం ఓంకారేశ్వర స్వామి ఆలయము గాలి గోపురము 100 అడుగుల ఎత్తు ఉండేట్టుగా నిర్మాణము ప్లాన్ అనేటువంటిది చేసుకున్నారు. గాలిగోపురం నుంచి లోపలికి వెళ్తే చుట్టూ సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, పూజల నిర్వహణకు అవసరమైనటువంటి మండపాలు ఉండేలా ప్రణాళికలు రచించారు.
7 అడుగుల పొడవైన ప్రధాన మండపాన్ని ఇందులో ఏర్పాటు చేయనున్నారు. అక్కడే ఓంకారేశ్వర మందిరం కూడా ఉంటుంది. ఇక గర్భాలయ గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో ప్రత్యేకంగా నిర్మించనున్నారు. ఇది ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి శైవ క్షేత్రము రాబోతుంది. నిజంగా ఇది అందరికీ కూడా పండగనే. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్కారం.